చేతనం ఇటు చూడండి మొక్కేది మొక్కిసింది కానీ ప్రసాదంగా ఇంకిదిగంటే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. నేను బైక్ తో వెళ్ళిపోతుంటే ఆపేసి మరి మన కోరిండి చెప్పి రమ్మని తీసుకోమని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ వినాయక చతుర్థి. వినాయక చవితి అయితే ఎంతవరకు వచ్చింది. ఇంకా మా వినాయకుడికి అయితే ప్రసాదం రెడీ చేస్తున్నాం. ఇటువైతే పప్పు పెట్టాను, ఇటైతే పెసరు పెట్టాను. ఇంకా ఇంతవరకు అయితే మేమైతే చీకటినే చేసేద్దాం. 7:30 కదా పూజ, 7:30కి అయితే పూజ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం. ఇప్పుడే 5:30 అయిపోయింది. ఈరోజు వీడియో మొత్తం కంటిన్యూ చేస్తాం, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఉండ్రాల కోసం అయితే నూకైతే రేసాం. అన్నం ఇంకొక టీ అయితే మరుగుతుంది. ఇంక కుడుమ అయితే పెట్టాం. కుడుమ కూడా పెడతారు కదా వినాయకుడికి, అందుకు కుడుమ అయితే పెట్టాం. చిన్న చిన్న ఉన్నాయి ఇంకో. ఇంకేటమ్మా అట్టుపళ్ళు తెచ్చిరమ్మా రెండు. ఏటటువంటి అవన్నీ పెట్ట అట్టుపళ్ళు తొక్కలు చిన్న మూతులు కడ ఓపెన్ చేసి పెట్టాలి దేవుడికి. ఏ పండు అయినా అక్కడేం కొడతాను. 4 బెట్టలు తెచ్చింది, 4 బెట్టలు తెచ్చిందా. వాడ నీళ్ళు తప్పాలలో ఉన్నాయి కదా. చినుకులు పడతాను గబుక్కు నీళ్ళు తెచ్చి. పూజకి అయితే అన్ని రెడీ చేస్తాం. ఇంక పూజ స్టార్ట్ చేయడమే. దీపం ముట్టించి అయితే ఇంక ఇదిగోండి టైం అయితే అయిపోతుంది. అందుకనేసి ఇంక ఇప్పటికైతే కొన్నే కొన్నే పెట్టాం. తర్వాత అయితే వండేసి పెడతాం. టైంకి పూజ చేసిస్తే తర్వాత వండేసి పెట్టుకోవచ్చు అనేసి. ఇంక ఇదిగోండి మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఇంక పైన కూడా అన్నీ పెట్టిస్తాం. పైన కిందన దీపం ముట్టిస్తే ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేయడమే. ఇదిగోండి ఇంక ఇది మా డెకరేషన్ అయితే మేమే హెవీగా కాకుండా కొంచెం చేసి అంతే. ఇంక సోమవారికి అయితే గంధం పోస్తుంది. చల్లడానికి పనిసార్లు వేయాలి. ఇంక పూజ చేసేద్దాం వచ్చేయండి. పూజ చేసుకునేసరికి ఫస్ట్ దేవుడి గుడి దగ్గర దీపం పెట్టుకుంటాం. అగరబత్తులు అంటిపల్లికి దోపే. ఇంకే పూజ చేసుకున్నా బాగా. రెండు వినాయకులు ఏంటా అని చూడకండి. ఆ పింక్ కలర్ ఉన్నదైతే మేము ముందు రోజు అయితే తెచ్చుకున్నాము.
ఐ మీన్ అంటే రెండు ఒకసారేలండి. అది వేరే వాళ్ళు డొనేట్ చేస్తున్నారనమాట. నేను బైక్తో వెళ్ళిపోతుంటే ఆపేసి మరీ ఇచ్చారు మట్టి వినాయకుడిని. అసలు యాక్చువల్లీ మట్టి వినాయకుడు పెట్టి పూజ చేయాలి. సో అది కూడా కొన్నాం కదా, ఇది కూడా ఇచ్చారు కదా అనేసి ఇంకా రెండు తీసేసుకుని అయితే పూజ చేస్తున్నాం. మనకి అందచేసినట్టు డైరెక్ట్ స్వామి మన ఇంటికి వచ్చినట్టు మన కోరిండి చెప్పి రమ్మని తీసుకోమని చెప్పారు కాబట్టి అందుకే ఇంకా అదే ఇంకిద్దరం పూజ చేస్తున్నాం కాబట్టి ఇంకా రమాకొని నేను కొన్ని అయితే ముట్టిస్తున్నాము. మేము ఎప్పుడు వినాయకుడి దగ్గర కుండదీపం అయితే పెడతాం. కుండదీపం అయితే పెట్టాం. కూర్చోడానికి పూజ చేసినప్పుడు డైరెక్ట్ కింద కూర్చోకూడదు, ఏదో ఒకటి వేసుకొని కూర్చుంటారు కాబట్టి వేస్తాం. పూజ అయితే స్టార్ట్ చేస్తాం, వచ్చేయండి. మాతే నమః కామినే నమః కపిస్తాచారిణే నమః బ్రహ్మరూపియే నమః మహాదార్యే నమః మధుత్కాయ నమః మహావీరాయ నమః మంత్రినే నమః మాయ నమః జ్వాయసే నమః. శివుణ్ణి జాడగా కనుగొన్న బ్రహ్మ విశ్వాన్ని వ్యాస గంటలేదు. మనము దండం పెట్టేటప్పుడు దేవుడి మీద కింద తర్వాత పిల్లల స్నానాలు చేసిన పూజ అయితే అయిపోయింది. ఇదిగోండి నైవేద్యం పూజ అయితే అయిపోయింది. టైం అయితే 8 అయింది. 7:30 నుంచి స్టార్ట్ అన్నారు కదా. ఇంకా మా పూజ అయితే ఈ విధంగా జరిగింది. ఈ సంవత్సరంకి అయితే బాగానే జరిగింది. నా మ్యారేజ్ అయిన తర్వాత వినాయక చవితి ఫస్ట్ టైం ఇక్కడ, అందుకే నేనే చేశాను పూజ. ఎందుకంటే ఇంకా పూజ అయితే అయిపోయింది. టైం అయితే 8 అయింది. పూజ అయిపోయింది. ఇంకా అన్ని ఇంకా ఎక్కువ వండుదాం అనుకున్న పూజ టైంకి అయితే కొన్ని వండేసి పెట్టి ఇంక ఇప్పుడు వంట అయితే ఉంది. వీడియో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఓం గణేశాయ నమః. అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. ఇవే కదా ఇవే కదా. చూడండి, ఇదైతే మా స్ట్రీట్ వినాయకుడు. ఇదైతే ఇంక మా ఇంటి దగ్గర వినాయకుడు మాదే. డాన్స్ ఊరేగింపంతా మాదే. ఈ వినాయకుడికి ఊరేగింపు చూడండి, తగ్గం. చూడండి, మొక్కినది మొక్కిసింది, కానీ ప్రసాదంకి అయితే ముందు ఉంటది. ఇదిగోండి మా మరిది వచ్చాడు. మా మరిదిని చూపించండి. ఇదిగోండి మా మరిది. వీడు వినాయకుడి దగ్గర ప్రసాదం కోసమే ఉండండు. ఇక రా ప్రసాదం. వీడియోలు పెట్టడమే పని. ఇదిగోండి ఇంకో ప్రసాదం. హాయ్ కాదు, జోస్ పెట్టాలి చేతను. ఇటు చూడు, హాయ్ చెప్పు. అయితే వీళ్ళకి ఇటు చూసి హాయ్ చెప్పు. ఇక పండు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇటు డ్రా అయితే వెళ్ళిపో. జోస్ దగ్గరికి వెళ్దాం రా. డీజే డాన్స్ చేయవా? రా
అది 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 ఫోటో అది చాతనం జోసి పెట్టమ్మా బాబు జోసి పెట్టు అమ్మా తీసే ఫోటో బాబు జోసి పెట్టు పద పద అలా అడికెళ్దాం మరి ఇంకా ముందుకు రా నాడు చేతను సాయంత్రం ఇంకా బాబు చూడు చేతను జోచి మరలేదు ఫ్యాను ఇక ఇచ్చాడు తాళము ఉండు రా ఇక బండి తాళం నేను బండి ఎక్కుతాను బాయ్ రా బండి తాళం దా బండి బండి ఎక్కిస్తుందిరా పొయ్యాలని చూపెట్టు అచ్చు కాలు పడిపోయి చూడు 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 ఇక తాళం వెళ్ళిపోతాను బాయ్ ఉండు అలా యూట్యూబ్లో పెట్టుకుని మంచి లైట్ ఎప్పుడో సోర్లో కొనుక్కొని